హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రస్ విలాగ్స్. ఈరోజు మనం మళ్ళీ నెల్లూరుకి వచ్చేస్తున్నాము. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మనకి ఇంట్లో ఏమేమి రకాల ఫుడ్స్ ప్రిపేర్ చేసుకుంటాము. ఈరోజు యాక్చువల్గా మనం డిఫరెంట్ ఫుడ్స్ ప్లాన్ చేస్తున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్, వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్లాన్స్. సో అవన్నీ మీకు చూపిస్తాను. అంతేకాకుండా మనం రొటీన్ లైఫ్లో మనం అవుట్ సైడ్ ఫుడ్ తిని బోర్ కొట్టేస్తుంటాము. సో మనం ఇంట్లో ఫుడ్ చేసుకొని మనం తింటే ఆ టేస్టే వేరు ఉంటుంది. దట్టు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఆ ఫ్యామిలీతో ఫుడ్ ఎంజాయ్ చేయడం, అది రియల్లీ నెక్స్ట్ లెవెల్. సో ఈరోజు మనం ఇంట్లో ఏమేమి ప్రిపేర్ చేసుకుంటున్నాము, అవన్నీ ఎలా ఉంటాయి ఒకసారి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి పూరి చికెన్ కర్రీ చేస్తున్నారు. సో అది ఎలా చేస్తున్నారు ఒకసారి చూద్దాము. సో దానికోసం ఇద్దరైతే తీవ్రంగా కష్టపడుతున్నారు, మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, పూరి ప్రిపరేషన్ జరుగుతున్నది. ఆ పక్క పొయ్యి మీద వచ్చేసి మనం చికెన్ ప్రిపేర్ చేస్తున్నారు. సో షీ ఈజ్ మై సిస్టర్ అండ్ షీ ఈజ్ మై బ్రదర్ వైఫ్. పూరి పిండి పొద్దున కలిపి పెట్టారు. సో ఆఫ్టర్ 3 hours తర్వాత వీళ్ళు పూరి రుద్దుతున్నారు. చూసారు కదా ఎలా పొంగుతున్నాయో. ఇదిగో నెల్లూరు స్పెషల్ చికెన్ కర్రీ. సో స్పెషల్ చికెన్ కర్రీ అంటే వీళ్ళు ఏం చేయట్లేదు, మామూలుగా వేసినారు. సో టేస్ట్ ఎలా ఉంటుందో, వాసన అయితే చాలా బాగున్నది. ఒకసారి తిన్నాక చెప్తాం ఇది ఎలా ఉంటుంది అనేది. చూసారు కదా వేడివేడిగా పొంగుతున్నాయి. ఇంకో 5 minutesలో మనం 2 ఫినిష్ అయిపోతాయి. ఇంక స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ కోట కింద ప్రశాంతి లాగిస్తుంది చికెన్ అండ్ పూరి. సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో అడిగి తెలుసుకున్నాము. ప్రశాంతి ఎలా ఉంది టేస్ట్? సూపర్, ఎందుకంటే నేనే చేశాను చికెన్ కర్రీ. సో చాలా బాగుంటుంది. పాపం అది అన్యాయం, వాళ్ళిద్దరు చేసినారు, నువ్వు చేసావని చెప్పు. వాళ్ళు పూరి చేశారు, నేను చికెన్ కర్రీ నేనే చేశాను. వేడి పూరి మనం ఫ్రెష్గా ప్లేట్లో వేస్తున్నారు. సో ఇది వేసుకొని చికెన్ వేసుకొని ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం తిన్నాం, ఎలా ఉంటుందో చూద్దాం. వేడి చికెన్, కొంచెం గ్రేవీ కూడా కొంచెం ఎక్కువ చేసుకోండి, ఎందుకంటే పూరీలోకి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. చూసారా గైస్, మా వారు నేను తినేటప్పుడు మాత్రం చూడండి ప్రశాంతి తింటుంది అని చెప్పారు. బట్ హీఈస్ ఎంజాయింగ్ విత్ హిస్ సిస్టర్ అనమాట. తిను మా సిస్టర్ ఇన్ లా అండ్ తిను వచ్చేసి మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ పాప. చూడండి ఎలా తింటున్నారు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మేధశ్రీ ఆర్టిస్ట్ చూడండి చాలా బాగా గీసింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మా వాళ్ళు అంతా ప్రిపేర్ చేసినారు. ఒకసారి దాన్ని చూద్దాం. ఇది లైవ్ ఫిష్. వీళ్ళు దగ్గరలో ఉన్న పెన్నా నదిలో పట్టుకొచ్చేసి ఇక్కడ లోకల్లో అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసి మొత్తం వాళ్ళే కట్ చేసేసి మనకి పీసెస్ ఇస్తారు. మీరు ఇప్పటి వరకు ఫిష్ని క్లీన్ చేసే ప్రాసెస్, దాన్ని కట్ చేసే ప్రాసెస్ అనేది మీరు ఇప్పుడు దాకా చూడకపోతే ఇప్పుడు నేను చూపిస్తాను. మొత్తం చూడండి, వీళ్ళు నీట్గా క్లీన్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాళ్ళు వాటర్లో నీట్గా క్లీన్ చేసి మనకి ఇస్తారు. ఈ ప్రాసెస్ మీరు ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, నెల్లూరు చేపల కూర ఉడుకుతూ ఉన్నది. సో మనకి గ్రేవీ రావడం కోసం వీళ్ళు కొంచెం చిక్కగా కూడా చేసినారు. సో మనం రైస్లో కానీ దేంట్లోనే తినేటప్పుడు మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒక 1/2 hourలో మేబీ ఇది మొత్తం ఫినిష్ అయిపోతుంది. సో ఇది ఇంకోటి సంగటి చేస్తున్నారు, రాగి సంగటి. సో చేపల కూరలోకి రాగి సంగటి చాలా బాగుంటుంది. సో ఇది ఫినిష్ అయిపోయినప్పుడు మీకు కూడా ఒకసారి చూపిస్తాను. రాగి సంగటి నెల్లూరు చేపల పులుసు రెడీ అయింది. వేడి రాగి చక్కట్లోకి చేపల కూరని అలా అద్దుకొని తింటుంటే టేస్ట్ ఉంటుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
సో దట్ ఇలాంటి ఫ్యామిలీతోటి కూర్చొని మనం ఎంజాయ్ చేస్తూ ఆ ఫుడ్ని, సో అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ తింటే నిజంగా అది మెమరబుల్ ఈవెంట్ అయిపోతుంది. సో మీ ఫ్యామిలీతో కూడా ఇలాంటి టైంని స్పెండ్ చేయండి. సో మీ జీవితంలో ఇలాంటి డేస్ మీకు ఎప్పుడు గుర్తుండిపోతాయి. జస్ట్ లంచ్ ఫినిష్ అయింది. టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంది నెల్లూరు చేపల పులుసు అండ్ రాగి సంగటి. సో మీరు కూడా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెవీగా తిన్నాం కదా, డైజెస్ట్ అవ్వడానికి ఒక స్మాల్ డ్రింక్. దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో.